ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ శనగపప్పు కర్రీ ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. దానికోసం నేను ఫుల్ వీడియో పెట్టేశాను, చూసేయండి. ఫుల్ వీడియో చూడాలంటే నా ఛానల్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇదే వీడియోలో ప్లే బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తారంటే సరిపోతుంది. ఫుల్ వీడియో వచ్చేసింది, చూసేయచ్చు అనమాట. ఇప్పుడైతే సింపుల్గా చెప్తాను, చూసేయండి. ఫస్ట్ నేను 1 కప్పు శనగపప్పు తీసుకొని 1 అవర్ ముందే నానబెట్టేశానండి. అలాగే 2 బీరకాయలు, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్ తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో కరికి సరిపడా ఆయిల్ పోసిన తర్వాత తాలింపు గింజలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసి గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. అందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా పప్పు ఉంది కదా, అది కూడా వేసేసి ఒక 5 నిమిషాలు ఉడకనియండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు కూడా వేసేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి. అందులో కొంచెం వాటర్ వేసి ఉడకనిస్తే సరిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి